వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఏప్రిల్ 22వ తారీఖు పహల్గాంలో జరిగిన భీకరమైన, దారుణమైన, అత్యంత హేయమైన, నీచమైన ఊచకోతని, ఆ ఘటనని 26 మంది అమాయక భారత పౌరుల హిందువుల ఈ పదాన్ని నేను నొక్కి పలుకుతున్నా. అమాయక హిందువుల ప్రాణాలని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న ఘటనని ఈ దేశం మర్చిపోలేకపోతుంది ఇంకా. ఎందుకంటే సరదాగా భార్య పిల్లలతో తల్లిదండ్రులతో వెళ్ళిన వాళ్ళంతా సమ్మర్ వచ్చింది, కాశ్మీర్ అందాలు చూద్దాం, 4 రోజులు అలా గడిపోద్దాం అని చెప్పి వెళ్తే వాళ్ళని అక్కడ ఆ ఉగ్రవాదులు పట్టుకొని భార్యల ముందు, తల్లుల ముందు, అక్కల ముందు, చెల్లెల ముందు, పిల్లల ముందు అడిగి మరి నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి మరి నిర్ధారించుకుని కాల్చి చంపిన తీరు ఎంత హేయమైందో మనం చూసాం. దీన్ని ఎన్ని డిబేట్లు పెట్టినా, ఎంతగా దాని గురించి మనం వర్ణించినా, ఆ బాధని, ఆ నొప్పిని, ఆ బాధని ఎంత వర్ణించినా అది మాటల్లో ఎంత చెప్పినా చెప్పలేం. అది అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ బాధ. మనం బయట కూర్చుని ఎంత మాట్లాడినా, లేకపోతే దాన్ని ఎదుర్కోవడానికి మన ప్రభుత్వం ఎంత చేసినా కూడా ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, ఆ తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఆ బాధని భరిస్తూ, ఆ బాధని ఓన్ చేసుకుంటూ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా, ఉగ్రవాదుల్ని అణిచివేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ టార్గెట్ చేయబడింది. ఆ మేరకు మే 7వ తేదీన దాడి జరిగింది. దాదాపు 100 నుంచి 150 మధ్యలో ఉగ్రవాదులు హతమయ్యారనేది మనకు ప్రాథమికంగా అప్పుడు వచ్చిన రిపోర్ట్స్. కాకపోతే వాళ్ళు పాకిస్తాన్ భూభాగంలోనూ లేకపోతే పీఓకేలోనూ జరిగిన వ్యవహారం కాబట్టి, నేను పీఓకే అంటున్నాను, నా టర్మినాలజీ అది కాదు. పీఓకే అనేది వాళ్ళు పిలిచే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. నేను దాన్ని ఇండియన్ ఓన్డ్ కాశ్మీర్ ఐఓకేగా ఆ ఘటన జరిగిన తర్వాత నేను దాన్ని రీనేమ్ చేశాను. సరే, మనం ఐఓకే అనుకుంటాం, వాళ్ళు పీఓకే అనుకుంటారు, వాటెవర్. ఆ భూభాగం మీద కానీ పాక్ భూభాగంలో కానీ జరిగిన ఘటన కాబట్టి ఎంతమంది చనిపోయారు ఖచ్చితంగా అనే నంబర్ రాకపోయినా ఇతమిద్దంగా, లేకపోతే ఒక దాదాపుగా సుమారుగా 100 మందికి పైగా ఉగ్రవాదులు, దాదాపు 40 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు కూడా చనిపోయారు అనేది మనకు వచ్చిన ప్రాథమికమైన రిపోర్ట్స్. దీంట్లో చైనా ఆయుధ సాయం చేసిందని, ట్రంప్ సైన్య సాయం కూడా టర్కీ సైనికుల సాయం కూడా చేసిందని, చనిపోయిన వాళ్ళలో 2 టర్కీ సైనికులు కూడా ఉన్నారని తర్వాత నిరూపితమైంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా మనం దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. మన ప్రభుత్వం దానికి ఎలా రిటాలియేట్ చేయాలి, ఆ బాధకి పరిష్కారం ఏంటి, ఎలాగ దాన్ని మనం కాంపెన్సేట్ చేయాలి అనే దాని మీద మన ప్రభుత్వం చాలా సీరియస్గా ఇప్పటికీ ప్రయత్నాల్లోనే ఉంది. తాత్కాలికంగా కాల్పుల విరామం అని ప్రకటించింది. దానికి మన ప్రధాని నరేంద్ర మోదీ చాలా క్లియర్గా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ అనేది ఇది యుద్ధం కాదు. ఆపరేషన్ సింధూర్ అనేది మన భావోద్వేగాల్లోంచి పుట్టుకొచ్చిన ఒక ప్రతిదాడి మాత్రమే. చాలా క్లియర్గా చెప్పారు. భావోద్వేగాలలోంచి, మన బాధల్లోంచి పుట్టుకొచ్చిన ఒక ప్రతిదాడి మాత్రమే, అది కూడా ఉగ్రవాదం మీదనే అని చాలా క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత మన దాడులకు తట్టుకోలేకనో, నిలబడలేకనో, భయపడో, ఏదో కారణం మీద ప్రధానమంత్రి చెప్పిన మాటలనే నేను ఉటంకిస్తున్నాను. ఆయన చెప్పిన మాటల ప్రకారం పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆర్మీ ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్, డీజీఎంఓ అంటారు. వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓకు ఫోన్ చేసి కాల్పుల విరామం ప్రకటిద్దాం, మనం 2 రోజుల తర్వాత చర్చలు చేద్దామని రిక్వెస్ట్ చేసిన మీదట తాత్కాలికంగా విరామం ప్రకటించారు. కానీ ఎలాంటి ఆంక్షల్ని, అప్పటి వరకు మన వాళ్ళు విధించిన ఏ ఆంక్షల్ని తొలగించలేదు. ఇది ఆ రోజుకున్న సిచ్యువేషన్. ఇది వాళ్ళ డీజీఎం మన డీజీఎంఓకి ఫోన్ చేశాడు అనడానికి కొద్ది సేపటి ముందు
అని మన వాళ్ళు అధికారికంగా ప్రకటించడానికి వచ్చేటప్పుడు ముందు మనకంటే ముందే ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఏమని? కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది, నేనే ఒప్పించాను, బెదిరించాను, మీరు కనుక నా మాట వినకపోతే మీ 2 దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తాను నేను అని చెప్పి బెదిరించాను, ఒత్తిడి చేశాను. ఆ ఒత్తిడి మేరకు కాల్పుల విరామానికి ఇద్దరు అంగీకరించారని ఆయన భుజకీర్తులు తగిలించుకున్నాడు. ఆ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశాడు. సరే, అప్పటి వరకు నిజమేనేమో, అమెరికా మధ్యవర్తిత్వం చేసిందేమో అని అందరం అనుకున్నాం. సరే, కాల్పుల విరామం జరిగింది. ఈ ప్రయత్నాలకు ముందు మన దగ్గర ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన గతంలో ప్రపంచ శాంతి దూత అని కూడా ఆయనకు పేరుండేది, డాక్టర్ కేఏ పాల్. గ్లోబల్ పీస్ మిషన్ అని ఆయన, ఓకే, గత చరిత్ర అంతా ఘనమైన చరిత్రే, కాదని నేను అనడం లేదు. కేఏ పాల్ ప్రపంచ దేశాలతో ఉన్న సంబంధాలు కానీ, ఆయా దేశాధినేతలతో ఉన్న సంబంధాలు కానీ, సొంత బోయింగ్ 747 ఫ్లైట్ వేసుకుని దేశాలన్నీ చుట్టిన తీరు కానీ, ఇది జగమెరిగిన సత్యమే. కేఏ పాల్ అంత ఇది ఉన్నవాడు. ఆ తర్వాత కొన్ని ఘటనల వల్ల కొన్ని వేరు మరి ఆయన్ని ఎవరేం చేశారో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఆ ప్రాభవం పోయింది. ఇప్పుడు ఆ ప్రాభవం లేదని మనం అనుకుంటాం, ఉందని ఆయన చెప్తాడు. ఏదో తెలియదు, మొత్తం మీద అయితే ఇది జరిగిన తగ్గించి నేను యుద్ధాన్ని ఆపేస్తా అని ఆయన బయలుదేరాడు. ఇక్కడ నుంచి ఆయన యుద్ధాన్ని ఆపేస్తాను ఆయన బయలుదేరి సరిగ్గా కాల్పుల విరామం శనివారం ప్రకటించింది కాల్పుల విరామం. ఈయన కూడా శనివారం ఉదయమే నేను బయలుదేరుతున్నాను, రేపు వెళ్తున్నాను, పాకిస్తాన్ వెళ్తున్నాను, యుద్ధం ఆపేస్తాను ఈయన ప్రకటించాడు. ఈయన ప్రకటించిన కొద్ది గంటలకే కాల్పుల విరామం వచ్చింది. అది యాదృచ్ఛికమా లేకపోతే ఈయన ఎందుకు అన్నాడు ఏంటి నాకైతే తెలియదు. ఆయన ప్రకటించాడు. కాల్పుల విరామం మన 2 దేశాలు అంటే మన దేశం కాదు పాకిస్తాన్, మన శత్రు దేశం అది, మన ప్రత్యర్థి దేశం అది, మనకు అసలు ఏమాత్రం 1% కూడా యాక్సెప్టబుల్ కాని దేశం అది. మన దేశం అధికారికంగా ప్రకటించడానికి, అటు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు నేను పాకిస్తాన్ వెళ్తున్నాను, యుద్ధం ఆపేస్తున్నాను, అందరితో మాట్లాడేశాను ఈయన చెప్పాడు. అసలు వీళ్ళిద్దరిలో ఎవరేం చేశారు? బాధపడింది మనం, గాయపడింది మనం, ప్రతిదాడులకు శ్రీకారం చుట్టింది ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మన మనోభావాలను, మన భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ ప్రతిదాడులకు దిగింది మన ప్రభుత్వం. యుద్ధం చేసింది మన సైనికులు, ప్రాణాలు పోయింది మన వాళ్ళవి. నేను బయలుదేరాను ఈయన, నేను ఆపానని ఆయన. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు ఆపారు? వాళ్ళిద్దరు తేల్చాలి. ఇప్పుడు ట్రంప్ ఆపారా, డాక్టర్ కేఏ పాల్ ఆపారా అనేది ఇది పెద్ద మిస్టరీ అయిపోయింది. ఇప్పుడు అసలు మనం యుద్ధం చేసాం, వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చారు, మన ప్రధాని చెప్పారు, వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చారు అన్న తర్వాత ఇది ఆగింది అనేది మన ప్రధానమంత్రి మాటలే మనకు ఫైనల్. ఎవడు ఏం చెప్పినా మన ప్రధాని చెప్పిందే మనకు ఫైనల్. ఎందుకంటే మన ప్రధాని, మన సైన్యం, మన ప్రభుత్వం, మన దేశం, మన జాతి, భారత జాతి, దిస్ ఈజ్ ఫైనల్. కానీ మధ్యలో ఈ ప్రకటనలు ఏంటి? అసలు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆ విపరీతమైన వాచాలత్వం కానీ, లేకపోతే నోటికి వచ్చింది మాట్లాడడం కానీ, ఆయన ఏంటి? నేను అందరితో మాట్లాడుతున్నాను, నేను ఆపేస్తాను, ఈయన ఎందుకు బయలుదేరాడు? అది ఈయన ఎవరితో మాట్లాడారు? ఆగిపోయిన యుద్ధాన్ని వీళ్ళెందుకు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఏంటి? ఇది పైగా వీళ్ళిద్దరు ఎందుకు ఇంతగా పోటీ పడుతున్నారు? నేనంటే నేను అని. డొనాల్డ్ ట్రంప్ ముందేమో ఆ దేశాల వ్యవహారంతో మాకు సంబంధం లేదన్నాడు. తర్వాత ఏమో తగుదనమ్మా అని నేను ఒత్తిడి చేశాను, నేను భయపెట్టాను, ఆగిపోయిందని మళ్ళీ అన్నాడు. మళ్ళీ వచ్చి అణుయుద్ధాన్ని ఆపానన్నాడు, కొన్ని లక్షల మందిని కాపాడానన్నాడు. మళ్ళీ నిన్నేమో నేను మధ్యవర్తిత్వం చేశానని చెప్పట్లేదు, కాకపోతే శాంతి కోసం వాళ్ళకు సలహాలు ఇచ్చాను, ఏదో అది అంటే తింగర మాటలు అంటాం కదా మనం, అట్లా తింగర వ్యవహారంగా నడుస్తూ ఉంది. ఇందులోంచే ఒక స్కామ్ కూడా ఏదో బయటపడింది. ఆయన కుటుంబ సభ్యులు వాటాదారులుగా ఉన్న ఒక క్రిప్టో కరెన్సీ కంపెనీతో పాకిస్తాన్ క్రిప్టో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఒక ప్రైవేటు సంస్థతో పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది. అది కూడా పహల్గామ్ దాడి జరిగిన తర్వాతనే అది ట్రంప్ కుటుంబ సభ్యుల సంస్థ కంపెనీ అది. సో ఈ మధ్యలో ఇది వచ్చింది. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ అలా ఎందుకు అంటున్నాడు, ఇటు కేఏ పాల్ ఎందుకు నేను ఆపాను అని చెప్పి ఈయన ఎందుకు అంటున్నారు అనేది
తేల్చాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మన సైనికుల త్యాగాలు, మన వాళ్ళు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన మన అమరులు వీళ్ళంతా ఉండగా పోరాడిన మన సైన్యం, మన ప్రధాని, మన రక్షణ మంత్రి, మన విదేశాంగ మంత్రి, మన మహిళా అధికారిణులు వీళ్ళంతా ఇంత పోరాడితే మధ్యలో వీళ్ళు వచ్చేసి నేనంటే నేను అని వీళ్ళు ఎందుకు పోటీ పడుతున్నారు అనేది కొంచెం ఆసక్తికరం, ఆశ్చర్యకరం, అభ్యంతరకరం. మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత.